ఇప్పుడు దళితులు దళితులు అంటే మాదిగవారు మాలవారు ఈ రెండు కులాలే కాదు, దగ్గర దగ్గర 70 కులాలు ఉన్నాయి. కాకపోతే మేజర్గా మాదిగవారు మాలవారు సమాజంలో కొంత రాజకీయ చైతన్యం అందిపుచ్చుకున్నోళ్ళుగా కనబడుతుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దళితులు క్రైస్తవంలోకి పోతే మీ ఎస్సీ హోదా రద్దవుతుంది. దీన్ని బీజేపీ వెనుకుండి సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రూపంలో కూడా దళితులు క్రిస్టియానిటీలోకి పోకుండా వాళ్ళు హిందుత్వంలోనే ఈ వివక్షను అనుభవిస్తూ ఉండాలి తప్పించి వాళ్ళు ఇష్టం ఉన్న మతాన్ని ఎంచుకోకూడదు, అట్లా ఎంచుకుంటే ఎస్సీ హోదా రద్దవుతుంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనను ముందు ముందు చట్టాలను కూడా తేవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు. దాన్ని ఒక్కసారిగా గొడ్డలి పెట్టుతోటి మందకృష్ణ అన్న మొన్న ప్రెస్ మీట్ తోటి నరికి వేసే ప్రయత్నం చేశాం. అంతేకాదు రిజర్వేషన్ని ఒకవేళ మీరు ఎస్సీలకు తీసేయాలని చూస్తే దేవాలయాల్లో అర్చకత్వ రిజర్వేషన్తో సహా అన్నీ ఊడబీకవలసిందే అనే మరొక సంచలనాత్మకమైన. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాబోయే ప్రమాదకరమైన పరిస్థితుల నుండి దళితులు సురక్షితంగా వాళ్ళ ఎస్సీ హోదా సురక్షితంగా వాళ్ళ హక్కులు సురక్షితంగా ఉండాలంటే ఇప్పుడు దళితుల్లో కులం చూడకుండా ఒక్కటవ్వవలసిన అవసరం ఉన్నది. మాదిగవారు కావచ్చు, మాలవారు కావచ్చు, రెల్లివారు కావచ్చు, బైండ్లవారు కావచ్చు, ఇట్లా దళిత కులాలలో ఉన్న అన్ని కులాలు కూడా ఒక్కటిగా చైతన్యవంతమై ఈ దుర్మార్గమైన పాలకుల మీద యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు స్పృహలో ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ క్రమంలోనే ఇక్కడ విజయ్ కుమార్ గారు మందకృష్ణ గారిని కలవడం నిజంగా ఇది సంతోషించదగ్గ విషయం. విజయ్ కుమార్ గారు మాలవారు, గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఒక అద్భుతమైన విధులు నిర్వహించిండ్రు. ఇక మందకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మాదిగా అనే వ్యక్తి ఎక్కడున్నా ఛాతి విరిచి నిలబడే అంత ధైర్యాన్ని కల్పించిన మహోన్నతమైన వ్యక్తి మందకృష్ణ. ఈ ఇద్దరి కలయిక కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఒక ఆలోచనను కలిగిస్తున్నది. మన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు, మన హక్కులకే ప్రమాదం వచ్చినప్పుడు కులాన్ని పక్కన పెట్టి భుజం కలిపి దళితులంతా యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ జెండా కింద ఒక మహత్తరమైన పోరాటాన్ని ఎప్పటికప్పుడు కొనసాగిస్తున్నారు. కాబట్టి క్రైస్తవంలో దిగిన మాదిగలు ఇప్పుడు ఒంటరి వారిగా మిగిలిపోయింది. ఇటు వచ్చి పోరాటం చేయలేరు, అటు మా హక్కులు కావాలని మాట్లాడలేరు. ఒక దీనమైన స్థితిలో ఉన్నారు దళిత క్రైస్తవులు. పోనీ ఈ దళిత క్రైస్తవులకు తోడుగా అగ్రవర్ణ క్రైస్తవులు ముందుకొచ్చి పాపం వాళ్ళు వివక్షకు గురైనలు, వాళ్ళను మాత్రమే బీసీసీలో ఎందుకు వేస్తున్నారు, మరి మేము కూడా క్రైస్తవులుగా మారినాం కదా, మమ్మల్ని తీసి కూడా బీసీసీలో ఎందుకు వేస్తలేరు అని ఈ రెడ్డి క్రైస్తవులు కావచ్చు, వెలుమ క్రైస్తవులు కావచ్చు, బ్రాహ్మణ క్రైస్తవులు కావచ్చు, కాపు క్రైస్తవులు కావచ్చు, వీళ్ళు మాట్లాడతలేరు. మళ్ళా మన దళిత క్రైస్తవుల మీదనే వివక్షపూరితమైన మాటలు, వివక్షపూరితమైన రాతలు ఫేస్బుక్లో కూడా కొంతమంది దుర్మార్గమైన వ్యక్తులు రాస్తున్నారు. అందులో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు. ఇది బాధపడవలసిన అంశం. ఎందుకంటే ఎస్టీల మీద వివక్ష ఉన్నది, బీసీల మీద వివక్ష ఉన్నది. కానీ వీళ్ళు ఆ వివక్షను మర్చిపోయి ఓ దళితులను నిందించుకుంటా, దళిత క్రైస్తవులను నిందించుకుంటా ఆ ఫేస్బుక్లో టైంపాస్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నేను బీసీ సోదరులకు చెప్తున్నా, ఎస్టీ సోదరులకు చెప్తున్నా, ఓసీ సోదరులకు కూడా చెప్తున్నా, దళితుల మీద వివక్ష ఎందుకున్నదనే దాని మీద మాట్లాడండి. మీరు ఆ వివక్షను తీసివేసే
ప్రయత్నం మీద మాట్లాడండి. లేదా ఓసీలు క్రైస్తవులుగా మారిండ్లు, కొంతమంది బీసీలు క్రైస్తవులుగా మారిండ్లు, మరి వాళ్ళ మీద ఎందుకు మీరు మాట్లాడకుండా కేవలం దళిత క్రైస్తవుల మీద టార్గెట్ చేయడం? మీకు ఒకసారి ఆలోచించండి. కాబట్టి దళితుల్లో ఉన్న కులాలన్నీ చైతన్యవంతమై హక్కులను కాపాడుకోవాలి, రిజర్వేషన్లను కాపాడుకోవాలి, ఎస్సీ హోదాను కూడా కాపాడుకోవాలి. అదే సమయంలో దళితులు హిందుత్వంలో కూడా ఉండాలి, హిందుత్వాన్ని బలపరచాలి, బౌద్ధాన్ని బలపరచాలి, అన్ని మతాల్లో ఉండాలి. ఎవరి ఇష్టం ఉన్న మతాల్లో వాళ్ళు ఉండాలి. ఈ మతం చెడ్డది, ఆ మతం మంచిది అని మేము చెప్పదలుచుకోలేదు. అన్ని మతాలు సమానమే. కానీ వివక్ష ఎక్కడున్నదో ఆ వివక్షను అంతం చేయవలసిన బాధ్యత ఈ పాలకులది, ఈ సమాజాన్ని. వివక్షను అనుభవించాలే, నువ్వు ఇదే మతంలో ఉండాలంటే మాత్రం అది ఒక మూర్ఖుల లక్షణం అవుతుంది, అది ఉన్మాదుల లక్షణం అవుతుంది అనేది మరొకసారి మీకు చెప్పదలుచుకున్నా. మాదిగవారు, మాలవారు, లేకపోతే దళిత కులాలన్నీ కూడా ఏకమై ఈ సమాజాన్ని మార్చవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ కంచె ఐలయ్య యాదవ్ లాంటి గొప్ప వ్యక్తులే సామాజిక విప్లవకారులు మాదిగలు అనే ఒక బుక్కే రాసిండు. అంటే సమాజంలో ఎక్కడ అసమానత ఉన్నా, అది ఏ కులం మీద ఉన్నా, ఏ మతం మీద అసమానత ఉన్నా, మొట్టమొదట ప్రశ్నించే మొగోడు మాదిగవారు అనే ఒక అద్భుతమైన చైతన్యవంతమైన ఆలోచన ఒక బీసీ బిడ్డకున్నది. ఎవరికి? కంచె ఐలయ్య యాదవ్ గారికి ఉన్నది. మాదిగలు ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తిరగబడతారు, ఎక్కడ వివక్ష ఉంటే అక్కడ తిరగబడతారు. అది వాళ్ళ సొంత కులం మీదనే కాదు, ఏ కులం మీద వివక్ష ఉన్నా కూడా తిరగబడతారు అనే ఒక ఆలోచనతోటి ఆయన దాదాపు 15 సంవత్సరాల క్రితమే మాదిగలు సామాజిక విప్లవకారులు, ఈ సమాజంలో మార్పు కోసం కొట్లాడుతున్న వాళ్ళు, ఈ సమాజాన్ని సమసమాజ స్థాపన దిశగా తీసుకువెళ్ళాలని ఆరాటపడుతున్న వాళ్ళు, అందుకోసం ప్రాణత్యాగం చేస్తున్న వాళ్ళు, అందుకోసం సర్వాన్ని కోల్పోతున్న వాళ్ళని ఒక బుక్కే రాసిండు. కాబట్టి ఈ సమాజంలో ఉన్న అన్ని కులాల వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము సమాజంతో కలిసి నడవాలనే అనుకుంటున్నాం. కానీ ఎప్పటికప్పుడు ఈ సమాజంలో కొంతమంది వివక్షతోటి మమ్మల్ని హేళన చేయాలని చూస్తే మాత్రం వాని తోడికలు తీస్తాం, సమాజ తోడికలు కూడా తీస్తాం. మందకృష్ణాన్నే ఆదర్శం, మందకృష్ణాన్ని అడుగుజాలలోనే నడవండి, వివక్షను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉండండి.